గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ కే సైలస్ గారు, జనరల్ కన్సల్టెంట్ ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, ప్రతి ఒక్కరి లైఫ్ లో కోరుకునేది ఏదో బర్త్డే అకేషన్స్ అని కాదు, కానీ ప్రతిరోజు ఒక కొత్తగా స్టార్ట్ అవ్వాలి, ప్రతిరోజు ఒక ఎనర్జీ మనం పొందాలి అని అనుకుంటారు. హెల్త్ వరకు వస్తే అది కుదరటం లేదు సార్. ఎందుకంటే నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, షెడ్యూలే ముందు మైండ్లో తిరుగుతుంది. కానీ లేచి నుంచి మనం ఎంత ఎనర్జీగా ఉండగలుగుతున్నాం, మన పనులు మనం ఎనర్జెటిక్గా చేసుకోగలుగుతున్నామా లేదా అనేది బిగ్ క్వశ్చన్. సో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానంలో భాగంగా మనము కోవిడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడతాను. బిజీ షెడ్యూల్ ఎక్కువైంది, పని గంటలు ఎక్కువైనాయి. దాంతోపాటు ఇంటందరూ సంపాదిస్తే తప్ప బ్రతకడం ఇక్కడ పరిస్థితులు కష్టమయ్యాయి. ఎందుకంటే ఎకానమిక్ సంబంధించినటువంటి సమస్యలు కానీ, రేట్లు పెరుగుతుండడం కానీ, జీవన విధానంలో మార్పులు రావడం కానీ, హైజీన్ కండిషన్స్లో పెరగడం కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం నుంచి రాత్రి వరకు ఎనర్జెటిక్గా ఉండాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి. రాత్రి పడుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రారంభిస్తాను. రాత్రి పడుకునేవారు మొబైల్ని పక్కన పెట్టి పడుకోవాలనుకునేటప్పుడు మీ మొబైల్ని పక్కన పడేసి మీరు పడుకోగలిగితే, మీరు 8 గంటలు క్వాలిటీ స్లీప్ చేయగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే మీరు లేచేసరికి చాలా వరకు బడలిక తగ్గుతుంది. ఫస్ట్ మనసుకి కావాల్సింది ఒత్తిడి తగ్గించేది మంచి నిద్ర, సౌకర్యవంతమైనటువంటి క్వాలిటీ స్లీప్. ఎలా పడితే అలా పడుకోవడం కాదు. రెండోది, నిద్రపోతున్న వారు మీ గదిలో ఏ లైటు లేకుండా చూసుకోండి. చీకటిగా ఉంటే మీ మెదడు నుంచి వెళ్ళే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి మీ బాడీకి ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు నిద్రపోవడం వల్ల క్యాన్సర్ కారకాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఒకటి. రెండోది, ఒక షెడ్యూల్ పెట్టుకోండి. ఇన్ని గంటలకు పడుకోవాలి, 8 గంటలు ఎక్కడ కవర్ అవుతుందో చూసుకోండి. ఒక 8 గంటలు. ఇవన్నీ కూడా కొద్దిగా బాధాకరమైన విషయమే, కాకపోతే మీకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం కానీ ప్లాన్ చేసుకోండి. అది డే ఆ నైటా అది పక్కన పెడదాం. ముందు మీరు 8 గంటలు క్వాలిటీ స్లీప్ నిద్రపోవాలి. ఒకటి. రెండో విషయం, ఉదయం లేవగానే మీరు నచ్చినటువంటి భగవంతుని, మీరు నమ్ముతున్నటువంటి భగవంతుని కొంతసేపు మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ మీ మెదడుకి సుఖాన్ని, మీ మెదడుకి ఆలోచన శక్తిని, మీ మెదడుకు ప్రశాంతతనిస్తుంది. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. దీనికి ఒక 10 నిమిషాలు కేటాయించండి. వెంటనే మీరు లేచి వెళ్ళి మీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బ్రష్ చేయండి. వెంటనే 1/2 లీటర్కి తగ్గకుండా గోరువెచ్చని నీళ్ళు తాగండి. గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత అది యోగా రూపంలో కానీ, వ్యాయామం రూపంలో కానీ, అవకాశం ఉన్న వాళ్ళు 40 నిమిషాలు, అవకాశం లేకపోతే 25 నిమిషాలకు తగ్గకుండా ఏదో ఒక వ్యాయామం, అట్లీస్ట్ చేతులనైనా కిందకి పైకి ఊపే వ్యాయామం కానీ, ముందుకి వెనక్కి కదిలించే వ్యాయామం కానీ, కాలుని వెడంగా చాపి ముందుకు చాపే దగ్గరికి చేర్చుకునే వ్యాయామం కానీ, అలాగే కొన్ని యోగాసనాలు చేయడం కానీ, అన్నిటికంటే ప్రాముఖ్యంగా యోగాలో ఒక పార్ట్ ఏంటంటే ప్రాణాయామం. ప్రాణాయామం ఏమి చేస్తుందంటే శ్వాసకోశ సంబంధించినటువంటి రోగాలు, అలర్జీ లాంటి జబ్బులను తగ్గిస్తుంది. కాబట్టి ఒక 25 నుంచి 40 నిమిషాల అవకాశం ఉన్నవారు దీనికి టైం కేటాయించండి. ఇదేం పెద్ద సమస్య ఏం కాదు. 2-3 రోజులు మీరు అలవాటు చేసుకోగలిగితే 4వ రోజు నుంచి ప్రధానం. ఓకే. ఇక 8-8:30కి మంచి పౌష్టికమైనటువంటి బ్రేక్ఫాస్ట్ని తినండి. బ్రేక్ఫాస్ట్ ఏంటి అని నన్ను అడగండి. బ్రేక్ఫాస్ట్ మీరు ఏది తిన్నా అది మంచిదే. అస్సలు మీరు ఆ విషయమే ఆలోచించొద్దు. బ్రేక్ఫాస్ట్ని ఈరోజు మీరు సంతృప్తిగా ఇడ్లీ తినండి. ఇడ్లీ ఒక్కటి మాత్రమే కాదు, దాంతో చేసుకునే చట్నీ కూడా కారణం అవుతుంది. రైట్. ఈరోజు మీరు అది సంతృప్తిగా తినండి. రేపటి రోజున మరొకటి మార్చండి. వారం అంతా మీ టిఫిన్ని మార్చుకుంటూ పోతే అన్నీ కవర్ అవుతాయి. అన్ని ప్రోటీన్, అన్ని విటమిన్స్ కవర్ అవుతాయి. చట్నీలో కూడా చాలా పౌష్టిక విలువలు కలిగినటువంటి చట్నీస్ ఉంటాయి. ఎందుకంటే పలుకులతో చేసే చట్నీ కానీ, కొబ్బరితో చేసే చట్నీ కానీ, ఈవెన్ ఈ శనగపిండితో చేసే చట్నీ కూడా పరగడుపును మీకు చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుందంటారు. అలాంటి వారి గురించి వేరే విషయం మాట్లాడుకుందాం. ఇక ఉదయాన్నే టిఫిన్ దగ్గరికి వచ్చేసరికి పౌష్టికమైనదంటూ ఏదీ లేదు. మీకు నచ్చింది తినండి, సంతృప్తిగా తినండి. షుగర్ ఉన్నవారు స్వీట్ వస్తువులు తప్ప
ఉదయాన్నే చక్కగా తినండి. ఓకే. ఇక 8:30కి మీ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. ఇక పాలు అంటారా, వద్దు అంటాను నేను. పాలు వల్ల మీకు అంత ఉపయోగం లేదు. చిన్నప్పటి నుంచి పాలు ఎర్లీగా తాగటం నో, వద్దు, అవసరంలా. పాలు వల్ల మనకు అంత ఉపయోగం లేదు. పాలు కంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఎగ్, ఒక గుడ్ని సాధారణమైనటువంటి పిల్లలైతే ఒకటి, పర్వాలేదు ఒక 50-60 సంవత్సరాలు 50-60 కేజీలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు 2 గుడ్లను తినగలిగితే హ్యాపీగా మధ్యాహ్నం వరకు అది మన ఆకలిని ఆపుతుంది, మంచి ప్రోటీన్ మీకు ఇస్తుంది. ఓకే, మధ్యాహ్నం డైట్ దగ్గరికి వచ్చేసరికి ఇక మీ పనికి ఏదైతే ప్రారంభించుకున్నారో మీ పనిని ఒక షెడ్యూల్ ప్రకారం ప్రారంభించుకోండి. ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ చూసుకోండి. వీటి ప్రకారం మీ పనిలో ముందుకు వెళ్ళండి. 12:30-1 గంట మధ్యలో మీ లంచ్ని ప్రారంభించండి. ఉదయంతో పోల్చుకుంటే లంచ్ తక్కువ ఉండాలి. ఓకే. ఉదయం మీరు పుష్టిగా తినండి. అంటే ఉదయం ఎంత బాగా తింటే వాడు యోగి, మధ్యాహ్నం తిన్నవాడు భోగి, రాత్రి కూడా అదే మోతాదులో తింటే రోగి. సో దేనిని కూడా అధికంగా చేయొద్దు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఉదయం కంటే తక్కువ క్యాలరీ ఉన్నటువంటి భోజనం, ఉదయం కంటే తక్కువ క్వాంటిటీ భోజనాన్ని తినండి. సాయంత్రం భోజనాన్ని మన దేశంలో కానీ ఒకవేళ 7 గంటల లోపు మనం మార్చుకోగలిగితే అంత ఆరోగ్యం. 10 గంటలకు ఒకవేళ ఎవరైనా నిద్రపోగలిగితే వారికంటే అదృష్టవంతులు మరొకరు ఎవరు లేరు. వారి జీవనశైలి 5-6 రోజుల్లో అన్నీ తగ్గిపోతాయి. వారి పొట్ట పెరగడం మానేస్తుంది, వారి యాక్టివిటీ పెరుగుతుంది, వారు అన్ని ఆటల్లో కూడా ఉంచాలి. మరొక మూడో విషయం, వారంలో ఒక్క పూటైనా మీరు మీ ఫ్యామిలీ గురించి టైం కేటాయించండి. అందరూ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి. అందరూ తినడానికి ప్రయత్నం చేయగలిగితే హ్యాపీగా జీవన విధానం ఉంటుంది. అది తినొచ్చు, ఇది తినొచ్చు లేదు, అన్నిటినీ కవర్ చేయండి. ఇది నేను చెప్పే మంచి మాట. సార్, ఏ ఏజ్ అని లేదు, ఇంతకు ముందు అయితే చాలా యాక్టివ్గా వర్క్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ పనులే కాదు, పక్క వాళ్ళ పనులు చేయటానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎవరిని చూసినా చాలా నీరసంగా ఉంది, బాడీ అంత యాక్టివ్గా లేదు, ఇవన్నీ వింటున్నాము. సో ప్రాపర్గా వీటి కోసం ఫోకస్డ్గా ఏదైనా ఫుడ్ డైట్ చెప్తారా? ఎస్ అమ్మా, దీనంతటికీ కారణం మీ శరీరానికి వ్యాయామం లేకపోవడం. ఫస్ట్ వ్యాయామం లేకపోవడమే కారణం. రెండోది, మీరు తింటున్నటువంటి ఆహారంలో సరైనటువంటి సమతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా. నాన్ వెజిటేరియన్ అని నేను చెప్పా. నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, వెజిటేరియన్ తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా లేరని మాట్లాడడానికి లేదు. మీరు తిన్నటువంటి ఆహారంలో సరైనటువంటి పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారం, ప్రోటీన్, ఐరన్, సో కార్బోస్ ఉన్నాయో లేవో మనం చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పూర్వీకులు చూడండి, తెపాలు తినేవారు, రోజంతా పనిచేసేవారు, సో అంతే కష్టపడేవారు. ఇప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటే అరించుకోలేనటువంటి పరిస్థితి, మీ అరుగుదల సరిగ్గా లేనటువంటి పరిస్థితి. దీని అంతటికీ కారణం వ్యాయామ లోపం, యాక్టివిటీ లేకపోవడం, కూర్చున్న దగ్గరే కూర్చోవడం, రిమోట్ తోటి అన్నిటిని ఆపరేట్ చేయడం. పైగా మన ఇంట్లో, మన దేశంలో ఇంకొక కారణం ఏంటంటే రిచ్గా ఉన్నామని చూపించడానికి పనోళ్ళు పెట్టుకోవడం, పనోళ్ళ మీద ఆధారపడడం. మనం తింటున్నటువంటి గిన్నెలను మనమే తోముకోవట్లే, మన బట్టలు మనమే ఉతుక్కునే పరిస్థితులు, ఎందుకంటే ప్రెస్టీజ్ భంగం వస్తుంది. ఇవన్నీ కారణాలు. ఓకే, ఇక ఆహారం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రోజువారీ ఆహారంలో ఒక గుడ్డుని చేర్చండి. రెండోది, ఇప్పుడు ఈ గుడ్ల పైన కూడా చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. మొదటి నుంచి మనం గుడ్డు అనేది ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు వస్తున్నవి తినొచ్చా, తినకూడదా, పిల్లలకి పెట్టొచ్చా, పెట్టకూడదా అని మళ్ళీ పెద్ద ఆలోచన. ఓకే, గుడ్డు ఎప్పుడూ కూడా అమ్మా దానివల్ల ఎంతో కొంత తేడాలు ఉన్నాయి మార్కెట్లో, అది కూడా కలుషితమైంది అనే మాట వాస్తవమే. కానీ ఒకవేళ పావలా వాటా కలుషితమైన 75% నీకు ఉపయోగం అయితే ఉంటుంది. 75% ఎందుకంటే అందులో హై ప్రోటీన్ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచి కొవ్వు ఉంటుంది. దానివల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఆకలిని తగ్గించే లక్షణం ఉంటుంది. కారణం ఏంటంటే ఇంత అన్నం తినేవాడు కూడా 2 ఎగ్స్ తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుంది, మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఆగుతుంది. ఎప్పుడు ప్రోటీన్ డైట్ ఎప్పుడు కూడా మీ ఆకలిని వెంటనే చంపేస్తుంది. కొద్దిగా తినగానే అది ఎక్కువ తిన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కాబట్టి కార్బోస్ ఎక్కువ వెళ్లకుండా మీ ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఎగ్ వరకు వస్తే మళ్ళీ ఎల్లో పెట్టొచ్చా పిల్లల వరకు? ఎల్లో బంగారం అమ్మ, మీకు తెలియదు కానీ. సో ఎల్లో పిల్లలందరికీ పెట్టొచ్చు, కొన్ని వ్యాధులు ఉన్నవారికి మాత్రమే. ఎవరికి అది గుండె సంబంధించినటువంటి సమస్యలు దీర్ఘకాలంగా ఉంటే, అది కూడా అన్ని గుండె సంబంధించినటువంటి సమస్యలు కాదు, కొలెస్ట్రాల్తో కూడినటువంటి ఛానల్ బ్లాకర్స్ అంటారు, ఛానల్ బ్లాకర్స్ కానీ,
తర్వాత సివిడి కార్డియోవాస్కులర్ డిసీజ్ చాలా కాలంగా ఉంటే, సిహెచ్డిస్ కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్నవారు కొద్దిగా మీ డాక్టర్ గారిని అడిగితే తినొచ్చా తినకూడదు చెప్తారు. అసలు ఎగ్లో ఉన్నటువంటి ఎల్లోని నేను రోజు తింటా, ఏమీ అవ్వదు, మీ పొట్ట పెరిగిపోతే మీరు ఏమీ చచ్చిపోరు, ఎల్లోని తినండి, నేను కాదనట్లేదు, దానికి తగ్గట్టు మీరు పని చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.